ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మనం హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహ సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 2వ స్థానంలో అంటే తప్పనిసరిగా 2, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో ఈ సంచారం అన్నది వారి మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారి ప్రారంభం స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. వారాంతం వివాదాల నుండి చాలా దూరంగా ఉండాలి. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యమవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు దొరకడం కొద్దిగా కష్టమవుతుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారికి రావుగ్రహ ప్రభావం చేత, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రావుగ్రహ ప్రభావం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు, సమస్యలు అయితే చాలా ఎక్కువగానే తగులుతాయి. చేత గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి గ్రహ ఫలితాలు అనుకూలంగా లేని కారణం చేత చికాకులు ఇవన్నీ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా వేసుకోవాలి. అనాలోచితమైన కార్యక్రమాలు చేయకూడదు. ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. నిదానంగా పనులు పూర్తి చేయాలి. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది. చేత మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఏం చేయాలి అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ ఆరాధన అన్నట్లుగా నవగ్రహ ప్రదక్షిణ చేసి మరి మీకు ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం స్వామి దగ్గర ఉంచండి. గురువారం నాడు తప్పనిసరిగా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. ఎక్కువగా సంఖ్యలో మీరు 5వ నెంబరు వాడండి. మరి కలర్స్లో ఎక్కువ తెలుపు రంగు వాడండి. తద్వారా ఆటంకాలు తొలగి విజయం వైపుకి ముందుకి వెళ్ళగలుగుతారు.